అక్క ఏం చేస్తుంది అని అడిగారు. నువ్వేమని చెప్పావు? మనం తెలుగు వెళ్ళవాళ్ళం కదా, ఏమండి అక్క మేడిపోయిన గదిలో చక్కగా ముస్తాబోతని చెప్పేశా. ఆ తర్వాత ఏమన్నా చెప్పాడు? అది అది సరే నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడిపడేసరికి ఊరు కాస్త మాట మొలుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి అక్క అంబలిస్తుందిరా, నన్ను కొట్టింది. ఇలా రామ్మా. ఏదో చేస్తుంటావు నువ్వు, ఊరికే ఎందుకు కొట్టిద్ది? అమ్మా అమ్మా పట్టవలసిన చేప పైకి తెలియనది, వెతకపోయిందిగా కాలికి దిగినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబ్ కానీ అమ్మా. అమ్మా ఈ పాడు వృత్తిని చెయ్యలేనమ్మా. ఇది పాడు వృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానుకురా గువ్వల చెన్నాని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మా రంగస్థలిపై బూతులు వాడినా వేసులకు మూతులు వాడినా చూసే దిక్కుండదు. వయసున్నగానే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు. నా మాట విన. అది కాదమ్మా, నా మనస్సు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఎందే లగ్నం చేసేనే. నన్నట్టే బలవంత పెట్టకమ్మా. అమ్మా మనస్సు శ్రీకృష్ణ పరమాత్మకే ఇచ్చమ్మా, అది ఆయన చూసుకుంటాడు. శరీరం నాకు వదిలి పెట్టాలని సంగతి. అమ్మా నేనింత బాధపడుతూ చెప్తూ ఉంటే నీకు వేళాకోళంగా ఉందటి? అసలు నువ్వు మమ్మల్ని కన్నావా? ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా? కన్న తల్లివా కసాయి దానివే నువ్వు? ఏ కన్న తల్లి అయినా తమ పిల్లల్ని ఇలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి ఇష్టపడుతుందా? సమాధానం చెప్పవే. మన కులవృత్తి మనం చేసుకోవటం కోసం కన్న తల్లి అడిగిన మాటలు నువ్వు కన్నావా తీసుకొచ్చి పెంచుకున్నావా అని అడిగింది. అమ్మా కన్న తల్లిగా చెప్తున్నానే, నా మాట వినవే. ఇది మన కులవృత్తే, నా మాట. అమ్మా నీకు డబ్బు పిచ్చి పట్టింది. ఈ డబ్బంతా తగలబెట్టేస్తాను నేను. ఈ పాడు వృత్తి నేను చెయ్యను చెయ్యను చెయ్యను. ఎందుకమ్మా ఏడుస్తున్నావ్? అమ్మ చిత్ర అక్క నా మాట ఎన్నంటుంది. అయినా నేను ఎవరి కోసమే ఈ డబ్బు సంపాదించేది? మీకోసమేగా. అక్కే నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? ఎవరి కోసం ఈ డబ్బు? అమ్మో బతకను. నువ్వు చెప్పినట్టు చేస్తానమ్మా. నువ్వు చచ్చిపోతే మాకు దిక్కెవరున్నారే? నీ మాట వింటానమ్మా. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏమైంది? అమ్మా నువ్వు చచ్చిపోతే నాకు పెళ్ళి ఎవరు చేస్తారమ్మా? పెళ్ళి మన ఖర్చు పడు రాదమ్మా. ఈ మైసైట్ ఆయన చూసుకుని నా దరిద్రం వదిలిపోద్ది. అయినా నేను ఎందుకు చేస్తానే? మన ప్రభుత్వం వాళ్ళు బజారుకు ఓ ప్రాంతీయ షాప్ పెట్టి ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. అక్కను భయపెట్టి కాదు తితికే. అమ్మా చిత్ర అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మల్లెపూలు తెలవే. నీకు దండం పెడతా, నువ్వు ఏ పనైనా చెప్పు చేస్తా. పక్క మాత్రమేనమ్మా, అసలైనమ్మా. పక్క అయిపోతే పని అంతా జరిగితే అది కాదే, ఊళ్ళో అందరూ చిత్రపక్కల వేస్తుందని ఎక్కిరిస్తున్నారు. ఈసారి నిన్నెవరైనా మాట అడిగితే పదవులో ఉన్నవాడి కంటే పక్కలేసేవాడికే పలుకు పొడిపించారు చెప్పమ్మా. అయితే నడు. ఏమి ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పానే? నువ్వేం చెప్పకుండానే చిన్ని సుబ్బారావు గురించి ఎలా తెలిసింది అమ్మకి? చెబితే నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. మీ ఇద్దరి మధ్యన చిత్ర ఆడవకి ఇలాంటి పాడు కబుర్లు మోసుకురాకపోతే అది నిన్న ఇంట్లో ఉండనువ్వదు. ఆడపిల్లవు, అందునా చిన్న పిల్లవు. ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు చెప్పు. నేటి సమాజంలో తీరెలా ఉందో తెలుసా? 60 ఏళ్ల ముసలాడని వదలట్లేదు, 9 నెలల పసికందును వదలట్లేదు. నా కర్మ ఇలా ఉన్నప్పుడు నిన్నని ఏం లాభమే? ఏడవకు ఏడవకు. వెళ్ళు, లోపలికి వెళ్ళి అన్నం తిను. వెళ్ళు. చిచ్చి ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా. కృష్ణ